ఆర్ఎండ్బి ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్ఎండ్బి ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్ఎండ్బి ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఆర్ఎండ్బి ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మియాపూర్ తో పాటు సుమారుగా 11 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా సమాచారం. మియాపూర్ లో మోహన్ నాయక్ సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. అయితే ఏసీబీ అధికారులకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందం ఆయన నివాసంలో సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు, ఆ తర్వాత బంధువుల ఇళ్లలో కూడాను ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల వ్యవహారంలో ఈయన మీద ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు ఇవాళ ఈ సోదాలకు దిగినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే ఆయన ఇళ్లలో కొంత కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ పత్రాల ఆధారంగా ఆయన ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, తర్వాత ఆస్తులకు సంబంధించినటువంటి విలువ ఎంత అనే అంశాల గురించి ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. ఆయనకు చాలా చోట్ల కూడా ఇంటి స్థలాలు, ఆ తర్వాత వ్యవసాయ భూములు కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే వివరాలను ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్ఎండ్బి ఈఎన్సీగా ఆయనకు విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. మరోవైపు కాంట్రాక్టులు కావచ్చు, రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, వీటన్నిటికీ కూడా పర్యవేక్షించేటటువంటి అవకాశంతో పాటు టెండర్లు కట్టబెట్టేటువంటి అవకాశాలు కూడా ఈయన వద్దనే ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో వీటిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున ఈయన అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ కూడా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులను ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉంటే మాత్రం ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఇవాళ రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శశి.